శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే. మత్త ఏవేతి తాన్ విద్ధి నాత్వహం తేషు తే మయి. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే. మత్త ఏవేతి తాన్ విద్ధి నాత్వహం తేషు తే మయి.
त्रिभिर्गुणमयैर्भावै येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि नात्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावै येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि नात्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावै येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీత 7వ అధ్యాయంలోకి స్వాగతం. నిన్నటి రోజున మనం పరమాత్మ తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అంటే ఈ సృష్టి మొత్తంలో తను ఏ విధంగా అఖండంగా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిరూపణ చేయడానికి కొన్ని ఉదాహరణలతో మనకి చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ మనం పరిపూర్ణంగా చూసాం. అందులో మొట్టమొదటి విషయంగా కొన్ని మనకి ఉదాహరణలు ఏ విధంగా చెప్పారంటే, సృష్టిలో ఉన్నటువంటి జలంలో ఉన్నటువంటి రుచి నేనుగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అలాగే సూర్యచంద్రుల యందు కాంతి నేనై ఉన్నాను అని చెప్పారు. అట్లాగే సమస్త వేదముల యందు ఉన్నటువంటి ఓంకారం, మూలమైనటువంటి ఓంకారం నేనై ఉన్నాను, సమస్త వేదములకు మూలమైనటువంటి ఓంకారం నేనై ఉన్నాను అని చెప్పి, తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి శబ్దం నేనై ఉన్నాను అని కూడా చెప్పడం జరిగింది. తరువాత మనుషుల్లో ఉన్నటువంటి పరాక్రమం అంటే తేజస్సు, తర్వాత వాళ్ళు ఏ విధంగా చేయడానికి కావాల్సినటువంటి ఉత్సాహము, ధైర్యము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేనై ఉన్నానని మనకు కొన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత మరికొన్ని ఉదాహరణలని ఇంకొక నెక్స్ట్ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. ఏమిటంటే, నేను భూమి యందు సుగంధాన్ని అని చెప్పారు. తర్వాత అగ్నిలో ఉన్నటువంటి ప్రకాశం నేనై ఉన్నాను అని చెప్పిన తర్వాత సమస్త ప్రాణుల యందు ముఖ్యమైనటువంటిది ఇది, సమస్తమైనటువంటి ప్రాణుల యందు ప్రాణమును నేనై ఉన్నాను, అనగా వాటి యొక్క ఆయుష్ నేనై ఉన్నాను అనేటువంటి విషయాన్ని చాలా వివరంగా మనం చూడటం జరిగింది. తర్వాత తాపసుల యందు, అంటే తపస్సు చేసే వాళ్ళ యొక్క తపస్సు నేనై ఉన్నాను అని చెప్పి, తపస్సు కూడా 2 రకాలుగా ఉంటుందనే విషయాన్ని, తర్వాత ఆయన బీజమాం సర్వభూతానాం అని చెప్పిన విషయాన్ని మనం చాలా వివరంగా చూసినప్పుడు మనందరం కూడా ఎంతో ధైర్యంగా, తేజస్సుతో, పరాక్రమంతో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే మనమందరం కూడా మన యొక్క ఉనికి పరమాత్మ యొక్క బీజంగా ఉన్నటువంటి దాని నుంచి మనకు వచ్చింది కాబట్టి, మనం ఎక్కడా ఏ విధమైనటువంటి అల్పులము, చిన్నవాళ్ళము, చాలా బీదవాళ్ళము ఇటువంటి ఆలోచనలు, ఏ విధమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనలు మనలో లేకుండా అత్యంత ధైర్యంగా మనం ఉండేటువంటి కావలసిన ఉత్తేజాన్ని ఆయన మీ యొక్క బీజాన్ని నేను అయి ఉన్నాను, ఎలా సనాతనం ఎల్లప్పటి నుంచి నేను అలాగే ఉన్నాను, కొత్తగా ఒకసారి వచ్చి ఒకసారి లేకపోవడం కాదు, నువ్వు నాలో కలిసిపోయే వరకు నేను నీ వెనకాల ఉండి
నేను ఎల్లప్పుడూ నీతోనే బీజంగా ఉంటున్నాను, సమస్త ప్రాణుల యొక్క పరిస్థితి అదే అని చెప్పిన తర్వాత మన యొక్క మూలము అదేని తెలుసుకున్న తర్వాత మనం ఎంతో ధైర్యంగా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడము. తరువాత ఈ సంఘంలో ప్రపంచంలో ఉన్నప్పుడు ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం లేకుండా మనం ధైర్యంగా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడం అయిన తర్వాత ఈ బీజం కూడా ఎటువంటిది అంటే ఒక అనంతమైనటువంటి సముద్రం లాంటిది. సముద్రం చాలా పెద్దది కదండి, మనకు దాదాపుగా మన కంటికి కనపడదు దాని చివర ఎక్కడ ఉన్నదో. అయితే అందులోంచి ఒక తరంగం అంటే అల పైకి లేస్తుంది. సో అలా పైకి లేచి కొద్దిసేపు ఎగిరిన తర్వాత మళ్ళీ టక్కన పడిపోయి అదే సముద్ర నీళ్ళలో కలిసిపోతుంది కదా. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ అనేటువంటి సముద్రంలో మనం ఒక అలలాగా ఒక శరీరాన్ని తీసుకుని, అంతే కదా, ఆ నీటిలోంచి వచ్చింది అల కూడా, ఎక్కడి బయట నుంచి రాలేదు. సో ఆ అల వచ్చి కొంతకాలం ఎగిరి తర్వాత మళ్ళీ దానిలో పడిపోయి కలిసిపోతుంది. సో ఆ విధంగా మనం ఒక శరీరాన్ని ధరించి పరమాత్మకి భిన్నంగా ఉన్నాము అనేటువంటి ఒక దురభిప్రాయంలో కొన్నాళ్ళు మనం జీవించి మళ్ళీ జరిగిపోయి శరీరం వదిలేసి ఆయనలోకి వెళ్ళిపోతున్నాం. సో ఆ విధంగా ఆయన ఎల్లప్పుడూ, సముద్రం ఎల్లప్పుడూ ఉన్నది, కానీ అలలు కొంతకాలం వస్తున్నాయి పోతున్నాయి, అంతేగాని అవి ఎల్లప్పుడూ నిలిచి బయటికి విడిగా వచ్చేది లేదు. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా సముద్రమైనటువంటి పరమాత్మ యొక్క ఆధారంతో మనం వివిధ రకములైనటువంటి జన్మల్ని శరీరాలను ధరిస్తూ వస్తున్నాము. ఆ శరీరం వదిలిపెట్టి మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెడుతున్నాం, మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం, మళ్ళీ ఇంకొక అల్లాగా వస్తున్నాం, కొన్నాళ్ళు ఉంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ విధంగా జరిగిపోతుంది. కాబట్టి మన యొక్క మొదలు ఎక్కడ ఉన్నదంటే అక్కడ ఉన్నది, పరమాత్మ దగ్గర ఉన్నది. పరమాత్మ యొక్క బీజ రూపంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్న పరమాత్మ యొక్క దీనివల్ల ఈ శరీరం మనం ధరించి మన పూర్వజన్మ సుకృతంతో వచ్చినటువంటి లేక పాపకర్మల యొక్క ఫలితంగా వచ్చినటువంటి వాటికి అనుసారంగా మనం ఈ కారణ శరీరం ధరించి దీనితో కొన్ని మన యొక్క పూర్వవాసనల ప్రభావంతో కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డ పనులు ఆ విధంగా చేసుకుంటూ మళ్ళీ మనం ఆయనకి దూరం అయిపోవడానికి ఇంకొక అలలాగా మారిపోయి వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇందులో సముద్రం యొక్క ప్రమేయం ఏం లేదు. కానీ మనమందరం ఉన్నది సముద్రంలోనే. అర్థమైందా? నువ్వు ఎన్నిసార్లు అలల రూపంగా మారి కొట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయినా ఎగిరి అక్కడే దాని మీదే పడుతున్నావు. నీకు దానికన్నా భిన్నంగా నీ యొక్క ఉనికి లేదు, సో మనుగడ లేదు. అందువలన నీవు ఈ శరీరాన్ని ధరించడము జన్మలెత్తడము అంటే అర్థం నీవు కొంతకాలం ఈ శరీర ధారణ చేసిన తర్వాత విడిగా బతుకుతున్నట్టుగా అనుకుని, ఎందుకని కిందటి జన్మల యొక్క వాసనల ప్రభావంతో నేను విడిగా ఉన్నాను, ఈ శరీరం నేననే భావనతో ఉంటూ ఎగిరి పడుతున్నావు, మళ్ళీ దానిలో కలిసిపోతున్నావు, మళ్ళీ కొన్నాళ్ళకి జన్మ తీసుకుంటున్నావు, మళ్ళీ ఇంకో అలలాగా వస్తున్నావు పోతున్నావు. అయితే ఎప్పటికీ అలల లాగా మారకుండా ఉండిపోయేటువంటి స్థితి కూడా ఉన్నది. ఎప్పుడుంది అంటే నీవు నన్ను తెలుసుకుని నాలో కలిసిపోయినప్పుడు ఇంకా అలల రూపం వచ్చే అవకాశం లేదు, నీవు శరీరం ధరించే అవకాశం రాదు అని చెప్పటానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ మహాప్రయత్నంలో భగవద్గీత చాలా ఉత్కృష్టమైనటువంటి ఉపకరణము లేక సాధనము. సో ఆ విధంగా మనం చూసాం. సర్వభూతానాం బీజమాం అని చెప్పి అయిన తర్వాత ఏ విధమైనటువంటి రాగము కామము లేనటువంటి బలాన్ని నేను అయి ఉన్నాను అని చెప్పని అన్నాడు. ఎందుకని? బలం వచ్చిన తర్వాత నీవు కామ వివర్జితంగా ఉండాలి. అంటే ఆశ అనురాగం లేకుండా ఆ యొక్క బలాన్ని మంచి పనుల కోసం, అంటే భగవద్విషయంగా కానీ లేక భగవంతుడిని తెలుసుకోవడానికి కానీ తర్వాత ఇతరులకు ఉపయోగపడడానికి కానీ ఆ విధంగా ఆ బలాన్ని ఉపయోగించుకుంటే అది నేను అయి ఉన్నాను. అలా కాకుండా ఇచ్చిన బలాన్ని నువ్వు దురుపయోగం చేసి నీ స్వార్థం కోసం లేకపోతే ఎవరిని నీకు అడ్డం వచ్చిన వాడిని చంపేసి ఎరగొట్టేసి దోచుకుని ఈ విధంగా చేసి ఆడవాళ్ళని బలాత్కారం చేసి ఈ విధంగా నువ్వు దుర్మార్గ పనులు చేసినప్పుడు ఆ బలం నేను కాదు. నువ్వు కేవలం ఆ బలాన్ని మంచి పనులకు నా కొరకు వాడుతున్నంత వరకు ఆ బలం నేను అయి ఉన్నాను. నీ కొరకు వాడుకున్నప్పుడు ఆ బలం నేను కాదు, అది నీ సొంతమే సుమా. దానివల్ల నువ్వు మళ్ళీ జన్మలు ఎత్తే అవకాశం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న మనం చూడడం జరిగింది. దాని తరువాత ఆఖరిగా మనం చూసింది ఏమిటంటే సత్సంతానం కోసం చేసేటువంటి
సంసారం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా నేను పర్మిట్ చేస్తాను, ఆ కామాన్ని కూడా అంగీకరిస్తానని ఆయన పరమాత్మ చెప్పడం జరిగింది. అంతకు తప్ప కేవలం కామం కోసమే జీవితాన్ని వ్యర్థం చేసుకున్నటువంటి దుర్బలులు, దుర్మతులు, ఇటువంటి వాళ్ళకు మాత్రం నేను ఆ కామాన్ని నేను అంగీకరించడం లేదు. నేను ఆ కామం కాదు. అంటే ఎంతకాలం అయితే నువ్వు కేవలం కామం కోసం బతుకుతున్నావు, అంటే ఆ కామం అనే కాదు, మిగతా కోరికలు తీర్చుకోవడానికి కూడా నీ యొక్క జన్మని, శరీరాన్ని వాడుకుంటున్నావో అటువంటి వాటికి నాకు సంబంధం లేదు. కేవలం నువ్వు వివాహం అయ్యి వంశాభివృద్ధి కోసం, సత్సంతానం కోసం నువ్వు చేసే సంసారాన్ని నేను అంగీకరిస్తాను, అంతవరకే పర్మిషన్, దాన్ని మించి మాత్రం లేదు. సో ఈ విధంగా ఉన్నటువంటి అని చెప్పిన తర్వాత, సో ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికను అయి ఉన్నాను అని కూడా చెప్పాడు. అంటే మామూలుగా ఇప్పుడు జంతువులు ఉన్నాయి చూడండి, అవి కేవలం సృష్టి కార్యం చేయడానికి మాత్రం సంవత్సరానికి ఒకసారి కలుస్తాయి. మానవులకి ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చారు, స్వతంత్రత ఇవ్వబడింది అంటే, నీకు విచక్షణా జ్ఞానం అనేటువంటి ఒక బ్యాటరీ లైట్ నేను ఇచ్చాను కాబట్టి దాన్ని ఎంతవరకు వాడుకోవాలో, ఎంతవరకు చేసుకోవాలనే సంగతి జ్ఞానం నీకుంది కనుక దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావని నీకు నేను పెట్టాలా. అర్థమైందా? కానీ దురదృష్టం ఏమైందంటే అవి మాత్రం కట్టుబాటుకి నిలబడి అలాగే ఉన్నాయి. కట్టుబాటు తెంచుకుని దుర్మార్గంలోకి వెళ్ళిపోయాడు మానవుడు. జరిగినటువంటిది రివర్స్ గేర్లో జరిగిందనమాట. సో ఈ విధంగా మనం ఆయన యొక్క సర్వవ్యాపకత్వాన్ని నిన్న చూసిన తరువాత, ఈరోజు ఆయన ఈ మొత్తం జగత్తుకు మూల కారణంగా నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన ఈరోజు చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. మీ అందరికీ కూడా మనవి చేశాను ఇంతకు ముందుగా, మనం ఈ జన్మకి ప్రత్యేకమైన ఈ జన్మకి రావడానికి కారణం మన యొక్క కారణ శరీరం. కిందటి జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య పాపముల యొక్క సంచయం వాసనారూపంగా ఉన్న తరువాత వాటి యొక్క మొత్తం ఎఫెక్ట్ రూపం తీసుకున్నప్పుడు అది కారణ శరీరంగా మారుతుంది. ఆ మిగిలిపోయినటువంటి వాసనలు తీర్చుకోవడానికి ఈ విధమైనటువంటి ఒక శరీరాన్ని ధరించి నువ్వు ఈ భూమి మీదకు వస్తావు. ఇంతవరకు నీ పాత్ర. అయితే నువ్వు ఈ శరీరంలోకి వచ్చినా, ఇంకో శరీరంలోకి వచ్చినా, ఎక్కడున్నా ఆధారంగా మాత్రం బీజ రూపంలో ఆయనే ఉన్నాడు, ఇందులో అనుమానం లేదు. అయిన తరువాత కాబట్టి ఆ ఉన్నటువంటి పరమాత్మని మహాకారణము అని అంటారని కూడా మీకు మనవి చేయడం జరిగింది. సో దాన్ని మహాకారణం అంటారు. నువ్వు ఈ జన్మకి పర్టికులర్గా ఈ మానవ జన్మకి, లేకపోతే ఇంకో జన్మకి, కుక్క జన్మకి, పంది జన్మకి రావడానికి కారణం శరీరం అనేది నీ యొక్క పూర్వజన్మల కర్మల ఫలితంగా ఆధారంగా ఒక జన్మ నిర్ణయం అవుతుంది నీకు. అక్కడ కింద జన్మలో చేసుకున్న ఫలితాన్ని బట్టి, కర్మల యొక్క ఫలితాన్ని బట్టి దానికి అనుగుణంగా నువ్వు శరీరం ధరిస్తావు. అయితే ఈ శరీరం ధరించడానికి కూడా నీకు పరమాత్మే మహాకారణం. నువ్వు ఈ పర్టికులర్ జన్మకి రావడానికి కారణం నీ యొక్క కారణ శరీరం. దాని తర్వాత నీలో ఉన్నటువంటి గుణాలు నిన్ను ప్రేరేపిస్తాయి. సో ఈ విధంగా నడుస్తుంది మొత్తం ఈ సృష్టి చక్రం అంతా కూడా. అయితే తెలివైన వాడు తనకు మూలమైనటువంటిది ఏదైతే ఉందో ఆ బీజాన్ని పట్టుకుంటే వాడు ఈ ప్రపంచంలో వచ్చినటువంటి గుణముల ప్రభావంతో తప్పు చేయకుండా తన జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన నా యొక్క స్వరూపం ఏమిటనేది నీకు అనుభవపూర్వకంగా చెప్తానని ఈ అధ్యాయం మొదట్లోనే మనకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మొట్టమొదట్లో మనకి పరాపర ప్రకృతుల యొక్క విభాగం మనకి చూపించిన తర్వాత ఈ 4 రకాలుగా ఆయన ఏ విధంగా ఈ సృష్టి అంతా నేను వ్యాపించి ఉన్నాను, సర్వవ్యాపకత్వాన్ని అనే దాని విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికీ ఈ జగత్తు మొత్తానికి మూల కారణంగా నేను ఎలా ఉన్నాననే విషయాన్ని ఈరోజు మనకి చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. మొదటగా 11వ శ్లోకానికి తాత్పర్యం చూద్దాం. సాత్వికాః సత్వగుణము చేయగలిగిన భావాః పదార్థములు లేక స్వభావములు ఏవి కలవో, రాజసాచ రజోగుణము వలన కలిగినవియు, తామసాచ తమోగుణము వలన కలిగినవి ఏవి కలవో తాన్ వానిని మత్త ఏవ ఇతి నా వలననే కలిగినవి అని విద్ధి తెలుసుకునుము. తూ కానీ తేషు వానియందు అహం నేను నా లేను, తే అవి మై నాయందు సంతి ఉన్నవి. చూడండి, 2 రకాలుగా అటు పాజిటివ్ నెగిటివ్ 2 మాట్లాడుతున్నాడు. చాలా గొప్ప ప్రయోగం ఇది. ఈ 2-3 శ్లోకాలు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటే కానీ
పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వము, మనం అందులో భాగంగా ఉన్నామనే విషయము, పరమాత్మకు మనం భిన్నంగా లేవనే విశ్వాసం మనకు పూర్తిగా పాదుకొల్పడానికి ఈ 2-3 శ్లోకాల యొక్క పరిపూర్ణమైనటువంటి సారాన్ని మనం గ్రహించి మనసులో నిలుపుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. సో అది జరిగినప్పుడే నీవు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఆ ప్రోడక్ట్ అని చెప్పుకోవడానికి నీకు ఒక ఆలంబన దొరుకుతోంది. సో అందుకోసమని ఈ 2-3 శ్లోకాలు చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఓకే, చూడండి. ఇప్పుడు ఎందుకంటే అయిపోయింది, మొట్టమొదటి మనం అంతా ఏం చెప్పాడు, సృష్టిలో ఉన్నటువంటి వస్తువులు పదార్థాలు అన్నింటిలోనూ, పంచభూతాల్లోనూ వాటిల్లోనూ అన్నింటిలోనూ నేను ఏ విధంగా ఉన్నానో అతుక్కుని అది నిన్న మనకు చూపించాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి దానికన్నా ఆధారంగా ఉన్నది ఏదైతే ఉందో, అనగా 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. మన యొక్క పునాది ఎక్కడుందండి? ఈ 3 గుణాలతోనే ఏర్పడింది ఈ శరీరం. దీని తర్వాత దీని కింద ఆధారంగా ఉన్నటువంటి యోగమాయ లేక విష్ణుమాయ అనేటువంటి మాయ, దాని గురించిన వివరం కూడా తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు లెక్కేసుకునేటట్లయితే మొట్టమొదటగా విష్ణుమాయ, దానిపైన నీ యొక్క 3 గుణాలతో పునాది, దాని మీదట ఈ శరీర నిర్మాణం, ఇక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న వాటితో ఏర్పడిన ఈ శరీర నిర్మాణము. ఇవి బాహ్యముఖంగా ఉన్నంత వరకు, ఈ శరీర అవయవాలన్నీ బాహ్యంగా వాడుతున్నంత వరకు నువ్వు ప్రపంచంలో కర్మలు చేస్తూ మళ్ళీ రాబోయే జన్మలకి నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. ఇన్నిటికీ మూల కారణంగా ఉండి ఈ 3 గుణాలకి, ఆ యోగమాయకి తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మ గురించి నీలో ఉన్న బీజరూపంలో ఉన్న ఆ పరమాత్మని ఎప్పుడైతే తెలుసుకుని ఆయనతో సంయోగం చెందటము, లయించిపోవడం చేసేంత వరకు నీ యొక్క ఉనికి విడిగా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నీకు ఈ శరీరం ద్వారా. అంతవరకు నువ్వు మళ్ళీ జన్మల్ని కావలసిన విధంగా ఏర్పాటు చేసుకుంటూ వెళుతున్నావు. అర్థమైందా? అందుకని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా అరటి పువ్వుకి గనక విప్పినట్టుగా ఒక్కొక్కటి విప్పుతూ నీ అసలు స్వరూపం ఎక్కడుంది, ఎవరి ఆధారంతో నువ్వు ఉన్నావనేది పైన కప్పుకున్న దుప్పట్లన్నీ మనకు తీస్తున్నాడు ఆయన. అర్థమైందా? సో ఇవాళ వచ్చేటప్పటికి ముందు మొట్టమొదట పంచభూతాలు వీటన్నిటితో కూడా కలిసి నేను ఏ విధంగా కలిసి ఉన్నాననేది నిరూపణ చేశాడు నిన్న మనకి. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేటప్పటికి 3 గుణాల ఆధారంగా నువ్వు జన్మెత్తావు గనక ఈ జన్మలో ఈ 3 గుణాల ఆధారానికి నేను ఏ విధంగా ఆధారంగా ఉన్నాననే విషయాన్ని ఇవాళ మనకి చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఆ 3 గుణాలు కూడా ఆయన యొక్క అధీనంలోనే ఉన్నాయి. అర్థమైందా? సో ఆ విషయాన్ని తెలియజెప్పడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. కాస్త వివరంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటంటే సత్వరజస్తమో గుణములచే కలిగిన పదార్థములు లేక వాని స్వభావములు ఏవి కలవో అవి నా వలననే కలిగినవని నీవు ఎరుంగుము. చూద్దాం ఒక్కసారి మరి, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు ఫ్రెష్ కాబట్టి మళ్ళీ మనం అసలు ఆ 3 గుణాలు అయితే సంగతి ఏమిటో మనం మాట్లాడుకుందాం. ఏమిటి? సత్వ రజస్తమో గుణాలను అనుకున్నాం కదండి. మొట్టమొదటి తమో గుణానికి పెడదాం. తమో గుణం యొక్క ఉద్దేశం, పరమాత్మ మనలో పెట్టడం ఉద్దేశం ఏంటి? కేవలం మన నిద్రబొమ్మనే, లేక బద్ధకంగా ఉండమనే, ఏ పని చేయకుండా తిని తొంగోమనే, లేక ప్రతి చెప్పిన వాడినల్లా కొడటానికి, తిడటానికి, కోపం తెచ్చుకోవడానికే, దానికోసం చెప్పాడా? ఇవన్నీ కూడా ఆ తమో గుణం యొక్క నెగిటివ్ లక్షణాలు. పాజిటివ్ లక్షణం ఆయన పెట్టాడు మనకి. ఏమిటంటే నీవు ఈ సృష్టిలోకి, ప్రపంచంలోకి వచ్చినప్పుడు నీ ద్వారా కొంత ప్రొడక్షన్ జరగాలి, ఉత్పత్తి జరగాలి. సంఘానికి, నీకు, నీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా కొంత ఉత్పత్తి జరగాలి నీ చేత. అందుకోసమని నిన్ను రజోగుణంతో పనిచేయమని చెప్పడం జరిగింది. రజోగుణం అంటే యాక్షన్. సో ఇది చేసిన తర్వాత ఈ శరీరం యొక్క ఇంద్రియములు ఇవన్నీ కూడా, ఈ శరీరము ఇంద్రియములు అన్నీ కూడా అలసిపోతాయి. అలసిపోయిన తర్వాత వాటికి రెస్ట్ కావాలి. ఆ విధంగా విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన గుణమే తమో గుణం. పని చేసిన తరువాత అలసట తీర్చుకోవడానికి పనుకుని నిద్ర తీసి రెస్ట్ తీసుకుని శరీరం మళ్ళీ ఛార్జింగ్ అయ్యి మళ్ళీ రేపు పనిచేయడానికి రెడీ అవ్వడానికి ఇవ్వబడినటువంటి సత్గుణం ఏదైతే ఉందో అది తమో గుణము.
దురదృష్టవశాత్తు సరే నాలాంటి ముసలి వాళ్ళు ఇప్పుడు పడుకుని ఉంటారు, అది వేరే సంగతి. మామూలు వాళ్ళు కూడా తినడం పడుకోవడం తప్ప, ఇందులో కరోనా మనకు బాగా సహాయం పడింది. ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది, మనుషుల యొక్క సగటు ఆహారం తీసుకునే పర్సంటేజ్ పెరిగిపోయింది. అంతకుముందు మనిషి 10.75 కిలోలు తింటున్నది, ఇప్పుడు 12.36 కిలోలు కరోనా టైంలోనే సర్వే చేశారు. తర్వాత మనిషి యావరేజ్ మీద 1.38 కిలోలు మాంసాన్ని నెలకు తింటున్నారు సగటు. సో ఇవన్నీ ఏమైపోయినాయండి, ఖాళీగా ఉన్నాం కాబట్టి పూర్తిగా తిండి తప్ప ఇంకో వేరే పని లేదు. సో తమో గుణం ఈ విధంగా వాడుకుంటున్నాం మనం. ఎప్పుడు వాడాలన్నాడు ఆయన పాజిటివ్గా? ఏమిటి దాని యొక్క ఇది? నువ్వు శరీర శ్రమ చేసి అలసిపోయి శరీర భాగాలకి అవయవాలకి విశ్రాంతి కావడం కోసం ఆ తమో గుణం పెట్టబడింది. ఆ విధంగా తమో గుణం పెట్టినప్పుడు శరీర అవయవంలే కాకుండా పగలంతా కూడా వివిధమైనటువంటి ఆలోచనలతోనూ దిక్కుమాలిన ఊహలతోనూ స్వార్థ పనులతోనూ మనసు కూడా అలసిపోయి ఉంటుంది. కాబట్టి మనసుకు కూడా రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తమో గుణం సమయంలో నీ శరీరం విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా నీ మనస్సు కూడా తన యొక్క మూల స్థానానికి ఒక 3 అవర్స్ టైం వెళ్ళిపోయి ఛార్జింగ్ అయ్యి మళ్ళీ వస్తుంది. అదే బ్రహ్మముహూర్తం సమయం. ఆ బ్రహ్మముహూర్త సమయంలోనే భగవంతుని గురించిన ఆలోచన పెడితే మనస్సు తెల్లారగానే మళ్ళీ రజోగుణంలో ఉరుకులాట్లో పరిగెత్తకుండా కొంత నెమ్మదిగా వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ యోగ మార్గాన్ని ఆ సమయంలో మనందరికీ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తమోగుణము రజోగుణము ఏ పని చేయకుండా కొంత నువ్వు తయారు చేయకుండా తినడానికి నీకు అధికారం లేదు. అందుకోసమనే 2 చేతులతో పని చేయమని 1 నోటితో తినమన్నాడు. మనకు 2 నోర్లు పెట్టచ్చు కదా, 2 చేతులు ఉన్నాయని. ఎందుకు పెట్టలా? అందులో నువ్వు పని చేసి తయారు చేసిన దానికన్నా తక్కువగా నువ్వు తినాలి. ఎందుకని? నువ్వు తయారు చేసింది ఇంకో 2 తినడానికి అవకాశం ఇవ్వాలి. నువ్వు నీ వలన తయారైనటువంటి ఆహారం ఇంకో 1-2 లేదు నీ కుటుంబ సభ్యులే తినడానికి సరిపోవాలి. ఆ విధంగా నీవు సృష్టిలో వాళ్ళందరికీ నీ బాధ్యత నెరవేర్చుకోవాలి. సో ఇది. ఇకపోతే సత్వగుణం. సత్వగుణంలోకి వచ్చేటప్పటికి ఇది జనరల్గా శాంతంగా ఉండడము, కొద్దిగా సుఖంగా ఉండాలని కోరుకోవడము, తర్వాత పరుల యొక్క హితం వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఆలోచించడం, దానికి తగినటువంటి ప్రయత్నాలు చేయడం, ఇటువంటి లక్షణాలతో సత్వగుణం ఉంటుంది. అందుకోసమే కొంతమంది మహానుభావులు కొన్ని అన్నదానాలు చేయడం, అవి చేయడం, ఇవి చేయడం, అవన్నీ ఈ సృష్టిలో జరుగుతూ వస్తున్నాయి. అయితే కేవలం ఇవి చేయడం వల్లనే పరమాత్మ తెలిసిపోతాడా అంటే కాదు. ఈ సత్వగుణాన్ని కూడా దాటి శుద్ధ సత్వంలోకి విశుద్ధ సత్వంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ పరమాత్మ సహకారంతో నువ్వు పరమాత్మని పొందగలుగుతావు. సో అసలు ఉన్న ఏర్పాటు ఇది. ఇప్పుడు అదే విషయాన్ని దాదాపుగా మనకి ఆయన ఈ భగవద్గీత రూపంలో మనకి చెప్పడం జరుగుతోంది. అది మనం చూద్దాం. సత్వరజస్తమో గుణముల చేత కలిగిన పదార్థములు లేక వాని స్వభావములు ఏవి కలవో అవి నా వలననే కలిగినవని నీ వెరుంగుము. సో 3 గుణాలు నీ దగ్గర ఉన్నాయి. ఈ 3 గుణాల యొక్క వచ్చేటువంటి లక్షణాలు స్వభావం ఏవైతే ఉన్నాయో, తమో గుణంలో నిద్ర, కోపము, ఇవన్నీ ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా దానివే కదా. సో ఇవన్నీ కూడా నేనంటూ తమో గుణం పెడితే కానీ నువ్వు సద్వినియోగం చేసుకోవడం కానీ దుర్వినియోగం చేసుకోవడం కానీ జరుగుతోంది. అసలు గుణం అంటూ పెట్టింది నేను, నా వలన పెట్టబడింది. అది నేను మంచి ఉద్దేశానికి పెట్టాను, నువ్వు దాన్ని తప్పుడుగా వాడుకుంటున్నావు. అది దానికి నా కర్తవ్యం లేదు. అట్లాగే రజోగుణం. రజోగుణం నేను ప్రొడక్షన్ చెయ్యాలి, నీ కుటుంబ సభ్యులకో నీ తోటి వాళ్ళకో 4 ఉపయోగపడాలంటే 400 మంది ఆహారం నువ్వు ఇది లాగేసుకుని దాచేసుకోవడం, దొంగతనం చేయడం, ఇది చేయమన్నది కాదు. రజోగుణంలో చేస్తున్నావు, కానీ అది స్వార్థపూరితమైనటువంటి రజోగుణం. ఆ లక్షణం మరి పరమాత్మ పెట్టలేదు. కానీ అసలు రజోగుణం ఎందుకు పెట్టాడు అంటే, నీవు ఆహారాన్ని సంపాదించి చేస్తే కానీ నీకు ఆహారం తినేటువంటి అధికారం లేదు అనేటువంటి విషయాన్ని నిరూపణ చేయడానికి రజోగుణాన్ని పెట్టడం జరిగింది. సత్వగుణం కూడా ఆ విధంగానే పెట్టబడింది. కాబట్టి ఇటువంటి సంఘంలో ఎవరెవరు మరి ఈ గుణాల్లోకి ఎక్కువగా వస్తారో అందరికీ అన్ని గుణాలు ఉంటాయి. ఈ విషయం మరి బాగా తెలుసుకోండి. అందరికీ అన్ని గుణాలు ఉండేటువంటి ఖచ్చితమైనటువంటి ఏర్పాటు ఉన్నది. అయితే ఈ గుణాలు ఉండగానే అయ్యో నాకు ఎక్కువగా పెద్దానికి అనవసరంగా కోపం వస్తుందండి, నేను ఏమి చేయలేను, ఎవరు మాట్లాడినా కోపం వస్తుంది, టప్పను కొట్టాలనిపిస్తుంది అని అనుకుని అలా ఉండిపోవడం కన్నా ప్రయత్నపూర్వకంగా కోపం వచ్చింది, ఒక 10 లెక్కించు. మార్గం ఉంది.
1 2 3 4 5 6 7 8 9 10 అప్పటికి కూడా ఇంకా ఉందనుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ఖచ్చితంగా కోపం రాగానే యాక్షన్లోకి దిక్కకుండా ఉంటే అది నువ్వు ఆ తమోగుణం ప్రభావం నుంచి నిన్ను రక్షించుకోవచ్చు. అట్లాగే రజోగుణం, ఎంపర్లాడద్దు, పొట్ట తిప్పలని ఎంత ఉన్నా ఏడవద్దు, ఎంత ఉన్నా ఏడిపే. ఇది ఎక్కడ అన్యాయమో నాకు అర్థం కాదు. సో మరి మిగతా సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలం గురించి ఆలోచించండి. అవి ఆ రోజు ఆహారం సంపాదించుకుంటే తిని వెళ్ళి పడుకుంటాయి అంతే, గప్చిప్. రేపటికి మళ్ళీ ఇంకొకరు పందిని చంపిక దాచుకుందామా, ఆ ఆలోచన దానికి లేదు. అయితే మానవుడికి ఎందుకు, గృహస్థాశ్రమంలో ఉన్న మానవుడికి ఈ బాధ్యత కొంత దాచుకోవడం అనేది ఎందుకు చెప్పబడిందో చెప్పనా? దానికి కూడా సదుద్దేశం ఉంది. ఊరికే నువ్వు బస్తాలు ఇంట్లో దాచుకోమని కాదు. నీవు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి గృహస్థు ఆహారం వాళ్ళకి ఇవ్వాలి. అతనికి వండుకునే అధికారం లేదు. గృహస్థు వండాలి. ఇద్దరు దంపతులు కలిసి తయారు చేసి వచ్చిన వాడికి ఆహారాన్ని పెట్టాలి. అటువంటి బాధ్యత కోసం నీ దగ్గర సరుకు ఉండాలి. అందుకోసం నిలవబెట్టమన్నారు కొద్దిగా, కానీ పుట్లు ధాన్యం దాచిపెట్టమని మాత్రం చెప్పలేదు. ఇదే మళ్ళీ చెప్పేది. ఇదే చెప్పిన ఒక పాజిటివ్ యాక్షన్ని నెగిటివ్గా మనం కన్వర్ట్ చేసి వాడుకుంటున్నాం. సో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ వీటన్నిటికీ కూడా నా నుంచే ఇవి వస్తున్నాయి, ఈ 3 గుణాలు. కాబట్టి నేను వాటికి ఆధారంగా ఉన్నాను. అంటే పునాది కింద నేనున్నాను, ఈ పునాదిలో ఈ 3 గుణాలు నీకు వచ్చినాయి, వీటితో నేను ప్రపంచంలో బతకమన్నాను. మంచి విధంగా వీటిని వాడుకోమన్నాను. కానీ దురదృష్టవశాత్తు నీవు వాటిని నీ స్వార్థం కోసం వాడుకుంటున్నావు, దుర్మార్గంగా వాడుతున్నావు, దుష్ట బుద్ధితో చేస్తున్నావు. కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు దీనికి బాధ్యత నువ్వు వహించాలి. నువ్వు నా కొరకు పని చేసినప్పుడు నో ప్రాబ్లం, అదే కర్మ కింద బంధించే కర్మ కింద మారిపోతుంది. ఇదే కర్మ నీవు నీ కొరకు కాకుండా ఇతరుల కోసం చేస్తున్నావు. ఆ కర్మ నిన్ను బంధించడం, ఆ కర్మ నువ్వు చెయ్యనంటే అయిపోతుంది. అకర్ముడుగా నువ్వు మారిపోతున్నావు. అర్థమైందండి? సో అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కావాల్సిందల్లా ఇచ్చిన బుద్ధి అనే బ్యాటరీ లైట్ని సజావుగా వాడుకోవటం. దానిలో బ్యాటరీ ఎప్పుడు డిశ్చార్జ్ అయిపోయిందనుకో, ఆ బ్యాటరీ పని చేయి, లైటే రాదు మనకి. ఇంకా మనం వెళ్తురు ఏం చూస్తాం? అది ఏమిటి? లైట్ తెచ్చుకుని ఆ లైట్ బయట చూడటం అలవాటు చేసుకుని ముందు బయట చూసిన వాటిల్లో జరిగే తప్పుల్ని దాన్ని అడ్డుకుని దాన్ని లోపలికి తిప్పుకొని లోపల ఉన్న విషయం తెలుసుకుని నువ్వు లోపల పరమాత్మకి చేరడానికి ఆ బ్యాటరీ లైట్ ఇచ్చండి. దాన్ని ఎప్పుడు మనం వాడం కాబట్టి అది డిశ్చార్జ్ అయిపోతుంది ఆ బ్యాటరీ కాస్త. ఎందుకని మనలో ఉన్న బుద్ధి అనేది బలహీనం అయిపోతుంది. మనసు చెప్పినట్టుగా మనం ఆడటం మొదలెడతాం. సో ఆ విధంగా మనం ఎల్లప్పుడూ దూరం అయిపోతున్నాం. సో ఇవి వస్తున్నాయి. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఇవన్నీ కూడా ఈ 3 గుణాలు వాటి యొక్క స్వభావాలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి. కానీ అయితే వాని యందు నేను లేను అంటే అర్థం ఏంట్రా బాబు మధు? వాని యందు నేను లేను అంటే అర్థం ఏంటి? నీకు తమో గుణం ఇచ్చానంటే దాన్ని ఎలా వాడుకోవాలనేది నీ చేతిలో ఉన్నటువంటి వ్యవహారం తప్ప నాకు సంబంధం లేదు. నువ్వు రాత్రి 12 గంటలకు పడుకుని తెల్లారి 8ంటికి లేస్తానంటే నీ యొక్క దురదృష్టం, నీ కర్మ. నేను చెప్పిన ప్రకారం భోజనం అయిపోయాక 1.5 గంటలో నువ్వు పడుకోవాలి. తెల్లవారుజామున 3:30కి 4ంటికల్లా లేవాలి. ఆ మాత్రం రెస్ట్, 4-5 గంటల రెస్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది శరీరానికి. అన్ని శరీర అవయవాలు శక్తిని పొందుతాయి. నువ్వు మళ్ళీ మరో రోజు పనిచేయడానికి రెడీ అవుతావు. అలా కాకుండా 9 గంటలు పడుకుని, ఇప్పుడు మరి దురదృష్టవశాత్తు కొంతమంది డాక్టర్లు కూడా మినిమం 8 గంటలు నిద్రపోవాలని చెప్తున్నారు. మరి అది ఎందుకో వాళ్ళకి తెలియాలి, నాకు తెలియని విషయం. అది నేను మాట్లాడలేను. అంత అవసరం లేదనేది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 25-30 సంవత్సరాల క్రితం లెక్కేసుకునేటట్లయితే అన్ని పనులు మానవులు సొంతంగా చేసేవాళ్ళు. ఏమండి? ఇప్పుడు ఏ మానవుడు కష్టపడి పనిచేస్తున్నాడో, శారీరక శ్రమ చేస్తున్నాడో దయచేసి మీరే ఊహించండి. అట్లా శరీర శ్రమ చేసిన వాడికి ఖచ్చితంగా 5-6 గంటలు కావాలి. వాడికి కూడా 5-6 గంటలు చాలు. దానికి కూడా విభాగం ఉన్నది. అది మీకు అందరికీ చెప్పడం జరిగింది. రాత్రి సమయాన్ని కనుక 4 జాములుగా విడగొడితే 1-2 జాముల్లో నువ్వు మెలకువగా ఉండాలి. 3వ జాము నుంచి 4వ జాములోపు 4-5 గంటలు నువ్వు నిద్రించితే సరిపోతుందనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నువ్వు చేసుకోకుండా దాన్ని దుర్వినియోగపరుచుకుంటే బాధ్యత నీదవుతుంది. సో అందుకని ఆయన ఏమంటున్నాడు? అయితే నేను వాని యందు లేను
అంటే ఇచ్చిన వస్తువుని లేక ఆయుధాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో అది నీ చేతిలో ఉన్న పని, నాకు సంబంధం లేదు. నీకు కత్తి ఇచ్చాను, కాయలు కోసుకుని తినరా తండ్రి అని, పళ్ళు కోసుకుని తినరా అని, నువ్వు పోయి దాన్ని పొడవడానికి వాడితే దానికి పరమాత్మ తప్ప? ఏమండి మధుగారు? కాదు కదా. సో అందువలన నీకు ఈ 3 గుణాలు అనేవి నీకు ప్రపంచంలో బతకడానికి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవడానికి కావలసిన విధంగా నీకు 3 అస్త్రాలు చేతికి ఇచ్చాను. ఆ 3 అస్త్రాలను ఎక్కడ ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో తెలియక నువ్వు స్వార్థానికి ఉపయోగించుకుంటే ఆ తప్పు నీది. కాబట్టి వాటి యందు నేను లేను. నీకు కేవలం ఇవ్వటం వరకే నా డ్యూటీ. ఇచ్చిన తర్వాత ఏం చేసుకుంటావో నీ కర్మ. సో ఆ విషయం క్లియర్ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వే కదా నాకు తమో గుణం పెట్టావు, నేను కాస్త 2 గంటలు ఎక్కువ పడుకుంటే మాత్రం ఏమవుతుంది గురుదేవా అని ప్రశ్న వస్తుంది మనకి. అర్థమైందండి? నిన్ను ఆ 3 గంటల లేటుగా ఎవరు ఉండమన్నారు గురుదేవా? అది ఎవరు చెప్పలేదు కదా గురుదేవా. రాత్రి 11 వరకు కొట్టుకుంటూ తుస్తులు శానాలు కొట్టుకుంటూ కూర్చుని 12 వరకు పడుకుని కళ్ళదు పోయే వరకు చేసి ఆ తర్వాత 12 పడుకుని 8-9 లెమ్మని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? చెప్పలేదే. పోనీ నువ్వే అంత కష్టపడుతున్నావు అనుకుంటే నీ ముందు మీ తండ్రి గారు తాతగారు వాళ్ళు పని చేయలేదా? వాళ్ళు బతికుండలేదా? వాళ్ళు అందరూ ఎన్నింటికి పడుకున్నారు? ఎందుకని ఆరోగ్యంగా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. నీకన్నా ఎక్కువ శ్రమ చేశారు వాళ్ళు. ఎందుకని? నీకున్న ఉపకరణాలు ఇవాళ వాళ్ళకి లేవు. అవునా? అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేశారు. కరెంటు దీపాలు నీకు ఇప్పుడు 24 గంటలు వస్తుంది. వాడు మామూలుగా బుడ్డి లైట్ వెలిగించుకుంటే ఆముదందో లేకపోతే కిరసనాయిదో వెలిగించుకుంటే, కిరసనాయిలు కూడా చాలా లేటుగా వచ్చింది. అసలు అంతకుముందు ఆముదం బుడ్డీలే ఉండేవి మా చిన్నప్పుడు. ఆ బుడ్డి ఉంటే ఏంటి, 1 గంట గంటన్నర చీకటి పడ్డాక భోజనాలు అయిపోయిన తర్వాత దీపం ఆర్పేసేవాళ్ళు. తెల్లారుదాం 3ంటికి వెళ్ళిపించేవాళ్ళు వాళ్ళు. అంతే. అంత తక్కువ వాడకంలో ఉండేవాళ్ళు. ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. సో అందువలన గురుదేవా నేను చెప్పేది ఏంటంటే, ఉన్న ఉపకరణాలు ఇవ్వబడిన వాటిని మనం సజీవంగా సద్వినియోగం చేసుకోవడం చేతకాక మనం దెబ్బతింటున్నాం అనేది నిర్వాదాంశం. కాబట్టి ఆయన ఇక్కడ మనకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు చేసే వాటిలో నేను లేను, నీకు ఇచ్చాను వస్తువు వాడుకోమని, దాన్ని నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని చెబుతూ అవి నా యందున్నవి అని చెప్తున్నాడు. చూడండి, 2 కాంట్రాస్టింగ్గా ఉన్నాయి. అంటే ఒకటేమో అవి వాని యందు నేను లేనన్నాడు, అవి నాలో ఉన్నాయంటున్నాడు. ఎందుకని? ఆయన సర్వవ్యాపకుడు కాబట్టి నువ్వే ఆయనలో ఉన్నప్పుడు నీకు ఇచ్చిన నీలో ఉన్న గుణాలు లేకుండా ఆయన యందు లేకుండా ఎట్టుంటాయి? ఇది కామన్ సెన్స్ పాయింట్. అర్థమైందా? నువ్వు అనుకోవచ్చు, గురువుగారు నేనైతే ఉన్నాను కానీ నాలో తమో గుణం నాలోనే ఉందా లేదా అని అనుమానం నీకు కలగచ్చు. అవరే పిచ్చోడా, నువ్వు ఉన్నప్పుడు నీ లోపల నా గుణం కూడా నీలోనే ఉంది, నువ్వు నాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గుణం కూడా నాలోనే ఉంది. కానీ ఆ గుణంలో నేను లేను. ఎందుకని? ఆ గుణాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావో అది నీ యొక్క బుద్ధి, నీ స్వార్థ బుద్ధి, వక్ర బుద్ధి, దుర్బుద్ధి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఏమన్నా క్లియర్గా కాస్త లోపలికి వెళ్ళిందా? ఇప్పుడు మనం చేసే పనులకు మనమే బాధ్యులము, ఆయనకేం సంబంధం లేదనే విషయం అర్థమైందన్నా? ఓకే. సో అయితే ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మన ఎందుకు ఆయన మరి అట్లా కాదంటున్నాడు అని అనేటైతే, ఈ కనపడుతున్నటువంటి సమస్త పదార్థములన్నీ కూడా ప్రాణులు నా వల్లనే జరిగినాయని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మరి ఈ విధంగా వాటితో నాకు సంబంధం లేదని అంటే మరి ఏమన్యాయం అండి? నువ్వే అన్నీ సృష్టించావని చెప్పి మాకేం సంబంధం లేదంటావు అని అంటే, నేను నిజానికి దేనికి అతుక్కుని లేను. మళ్ళీ మనం ఒకసారి సర్పరజ్జు భ్రాంతి ఉదాహరణకి మనం వెడదాం. అనగా తాడు పాము కదా. సో అక్కడ ఆ ఉదాహరణలో మనం చూసింది ఏమిటండి, ఒక బావి గట్టున సాయం సమయంలో చీకటి వేళ దీపాలేమీ లేనప్పుడు చీకటిగా ఉన్నప్పుడు చుట్టబడి పెట్టి ఉన్నటువంటి ఒక తాడుని చూసి నువ్వు పాము అనుకుని అమ్మో పామని అరిచావు. సరే, వెంటనే ఆగాగు చూద్దామని చెప్పి ఎవరో ఒక మహానుభావుడు లేదా అనుభవం ఉన్నవాడు ఒక లైట్ తీసుకొచ్చాడు. లైట్ తీసుకొచ్చి చూపిస్తే అదేమైంది, తాడు అని తెలిసింది. అంతకుముందు పాము అనుకున్నప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకోవటము, ఒళ్ళంతా చెమటలు పోయటం, ఇవన్నీ కూడా అనుభవాలు కలిగించినటువంటి పాము అక్కడ అదృశ్యం అయిపోయింది. ఏమండి, అవునా కాదా? అయితే అప్పటికి ఇప్పటికి ఉన్నది తాడే. కాబట్టి ఈ సృష్టి మొత్తానికి తాడుగా ఏ మార్పు లేకుండా ఉన్నది పరమాత్మ. ఇది బాగా అర్థం చేసుకోండి.
ఈ ఉదాహరణని ఎన్ని చోట్లైనా వాడుకోవచ్చు. సో ఎప్పటికీ మార్పు లేకుండా ఉంటుంది ఆ తాడు. ఆ తాడుని నువ్వు చీకటిలో అనగా అజ్ఞానంలో ఉన్నంత వరకు దాన్ని చూసి ఆ పాముని భ్రమతో నువ్వు ఎన్ని రకాల భయాలు అనుభవిస్తున్నావు. సో ఒకసారి ఆ భ్రమ తొలగిన తర్వాత అది తాడుగా నిలబడి ఉంది. పాము అనేది అసలు లేనే లేదు. అవునా కాదా? పాము కేవలం నీ భ్రమలో ఉంది. నీ భ్రమలో అది బతికింది. నీ భ్రమ పోగానే అది మాయమైపోయింది. ఉన్నది రజ్జువు, తాడు మాత్రమే. కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని గుణాలకి పాము అనేటువంటి విషయం నీకు భయం కలిగిస్తున్నటువంటి ఈ లక్షణాలు ఈ సృష్టిలో ఉన్నవన్నీ కనపడుతున్నప్పటికీ అసలైనటువంటి తాడుగా చలనం లేకుండా మార్పు లేకుండా ఉన్న పరమాత్మ అక్కడ ఉండవ వలన నీవు చీకట్లో దాన్ని పాము అనుకుని భయపడే పరిస్థితి వచ్చింది. సో పాము అనేది నిజానికి లేదు. అట్లాగే నీవనేవాడు కూడా లేవు. ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నువ్వు పరమాత్మ అన్నీ సృష్టి చేశాడన్నావు, బాగానే ఉంది, కరెక్ట్. కానీ నీకు ఇవన్నీ ఆరోపించబడినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా, ఈ గుణాలు ఇవన్నీ కూడా నిజానికి లేవు. ఎందుకంటే అసలు నీవు పామే లేనప్పుడు ఈ భయము దానివల్ల కోపము, చెమటలు పోయటం, గుండె కొట్టుకోవడం ఇవన్నీ ఎందుకు వచ్చినాయిరయ్యా? సో ఒక్కసారి వివేకనగా కూల్గా ఆలోచిస్తే ఎల్లప్పుడూ నీ యొక్క కాంటెంప్లేషన్ అనగా నీ ఊహలో మాత్రమే పాము జీవించింది. నీ ఊహ తీసేసి సరైన ఊహకు నువ్వు వచ్చినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు ఆ పాము లేనే లేదు, దానికి ఉనికి లేనే లేదు. సో ఈ విధంగా కాబట్టి సర్పము రజ్జుపై ఆధారపడి ఉంది. సో రజ్జు ఉంటేనే సర్పాన్ని ఊహించడానికి అవకాశం వచ్చింది. అలాగే పరమాత్మ ఉంటేనే ఈ గుణాలు కానీ ప్రకృతి కానీ ఇవన్నీ వస్తున్నాయి. లేకపోతే నీవు కూడా అంతే. సో ఇందాక చెప్పినటువంటి సముద్రము, తరంగములు. సో తరంగములు అనగా అలలు సముద్రం మించి లేస్తున్నాయి, మళ్ళీ సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి సముద్రము తరంగాలకు ఆధారం అయి ఉంది. అవునా కాదా? అలాగే మనం ఈ సృష్టిలో పుట్టడానికి, పెరగడానికి, చచ్చిపోవడానికి కారణం పరమాత్మ అనే సముద్రం. దాని మీద మనం తరంగాలుగా లేస్తున్నాం, పడిపోతున్నాం, కొట్టుకుంటున్నాం, కలుస్తున్నాం. కానీ మనందరికీ ఆధారం సముద్రం అయి ఉన్నది, పరమాత్మ అయి ఉన్నాడు. సముద్రానికి మాత్రం తరంగాల ఆధారం కాదు. దానిలోంచి వచ్చి నేను సెపరేట్ తురుముఖాన్ అని చెప్పి కాసేపు ఎగరడం, తర్వాత చచ్చిపోవడం, ఇద్దరి. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. అందువలన అవి నా యందు ఉన్నవి, నేను వాని యందు లేను అని చెప్పడంలో ఉద్దేశం ఈ ఉదాహరణ ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను. ఏనన్నా? సో ఆ విధంగా చెప్పేది. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం ఏమిటంటే, ఇందులో మన యొక్క ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం ఈ శ్లోకంలో మొట్టమొదట చూసినటువంటి విషయానికి వెళ్ళేటట్లయితే, సత్వరజస్తమో గుణముల చేత కలిగిన పదార్థములు, స్వభావములు ఏవి కలవో అవి నా వలననే కలిగినమని ఎరుంగుము అని అంటున్నాడు. అంటే తను వేరుగా, ఇవి వేరుగా ఉన్నట్టుగా ద్వైతం చూపించాడు. అర్థమవుతుందండి? తర్వాత అవి నాయందు లేవు, నేను వానియందు లేను, అవి నాయందు ఉన్నాయని చెప్పడం ద్వారా నేను అద్వైత అంటే ఆ అద్వైత స్థితిలో నేను విశిష్టుణ్ణి సుమా, నాయందే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ నేను వాటికి అంటుకుని లేనని అక్కడ చూపిస్తున్నాడు. ఆ చివరి సెంటెన్స్నే నువ్వు అద్వైత స్థితి శంకరాచార్యులు వారు చెప్పినటువంటి విధానంగా కనుక దాన్ని అన్వయం చేసేటైతే, నేను వానియందు కానీ అవి నాయందు కానీ లేవు. ఇది అంటే సంపూర్ణమైన అద్వైతం. శంకరాచార్యుల వారి చేత ప్రతిపాదించబడినటువంటి అద్వైత సిద్ధాంతం ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. నేను వాని యందు ఉన్నాను, అవి నా యందు లేవు అని చెప్పాడు కదా, దాన్ని నువ్వు కొద్దిగా విడమర్చి మాట్లాడుకుంటే, నేను వాని యందు కానీ అవి నా యందు కానీ లేవు. ఎందుకని? నేను ఎల్లప్పుడూ విడిగానే ఉన్నాను. నా మీద అవి ఆరోపింపబడుతున్నాయి. ఈ మనుషులు, చర్మాలు, వివిధ ప్రాణులు అవన్నీ కూడా ఆరోపించబడుతున్నాయి. కొంతకాలం అయ్యాక అవి పోతున్నాయి. ఎల్లప్పుడూ మిగిలి ఉన్నది నేనే. కాబట్టి ఇవన్నీ అబద్ధమైనప్పుడు నాలో అవి మళ్ళీ కలవడం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి అబద్ధం అన్నాడు, దాన్ని జరుగుతోందనే మాట ఎందుకు వస్తుంది? రాదు కదా. సో ఆ విధంగా కూడా ఈ అద్వైత సిద్ధాంతాన్ని దీనిలో ప్రతిపాదిస్తూ చెప్పడం జరిగిందనేది విఘ్నులు కనుక్కున్నటువంటి విషయం. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, మామూలుగా ఈ సత్వరజస్సు గుణాలు, తమ 3 గుణాలు, వాటి యొక్క స్వభావాలు
ఇవి నా వల్ల కలిగినాయి అని చెప్పగానే మన ఇందాక మధుగారు అనుకున్నట్టుగా అవి ఆ గుణాలు ఆయన పెట్టాడు కాబట్టి ఆ గుణాలు నాకు వచ్చినాయని మనం అనుకునే అవకాశం ఉందేమో. అందుకే ఆయన అత్యంత జాగ్రత్తగా నేను వాని యందు లేను అని చెప్పాడు. అంటే మరి వీటి ప్రస్తావన ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేను వాటిల్ని ఒక సదుద్దేశంతో నీ యందు ఇవ్వబడి ఇచ్చాను. నేను ఈ ప్రపంచంలో నువ్వు బతకడానికి, వ్యవహరించడానికి. అందువలన వాటిని దుర్వినియోగం చేసుకున్నప్పుడు నా వలన జరిగిందనే మాట మాట్లాడక, అది తప్పు. నేను ఏ విధంగా అనుకుని ఇచ్చానో నువ్వు ఆ విధంగా చెయ్యనప్పుడు అది దుర్వినియోగం అయింది. దానికి బాధ్యత నీదే. అర్థమైందా? అందువలన ఆ గుణం నీలో ఉండడానికి నేను సృష్టించాను సుమా అని చెప్పడం వరకే నా బాధ్యత, కానీ దాన్ని నువ్వు ఎలా వాడుకున్న దాని అనే విషయానికి నాకు సంబంధం లేదని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు విపరీత జ్ఞానం ఎక్కువ కాబట్టి విపరీతంగా ఆలోచనలు కూడా వక్రంగా వస్తూ ఉంటాయి. అందువలన మనం వాడుకున్న విధానానికి ఆయనకు సంబంధం లేదు. కేవలం ఆ 3 గుణాలని నీకు ప్రపంచంలో నీ యొక్క జరుగుబాటు కోసం ఇవ్వబడిన విషయంగా మనం తెలుసుకోవాలని చెప్పింది. తర్వాత ఇది అయిన తర్వాత, ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ప్రజలు నన్నెందుకు తెలుసుకోలేకపోతున్నారు? అసలు అది కదా ప్రాబ్లం. అందుకే చెప్పింది ఈ 2-3 శ్లోకాలు బాగా మనసుకు పట్టించుకుంటే మీకు భగవద్గీత మిగతా అంతా చదివినా విన్నా వినకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడే జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమన్నాడు ఆయన? విజ్ఞాన యోగం అన్నాడు. అంటే ఏమిటి? నీకు అనుభవపూర్వకంగా అన్ని విషయాలు చెప్తున్నాను. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇక నువ్వు తెలియలేదంటే నీకు చెప్పడం మానేయడం మంచిది. ఎందుకంటే సుమతి శతకంలో చెప్పినట్టుగా చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. అంతే. ఎందుకని? కొన్ని విషయాల పట్ల అత్యంత శ్రద్ధగా విని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకుందామనే ఉద్దేశం ఉంటే. లేదు నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే బాగుంది అనుకుంటే అసలు ఎంత వినక్కర్లేదు. నో ప్రాబ్లం. ఆశ్రమానికి కూడా రావక్కర్లేదు. లేదు నేను మారుతాను, నా జన్మని చరితార్థం చేసుకోవాలనుకుంటున్నాను, నేను మోక్ష మార్గం తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు వీటి పట్ల అవగాహన, అనుష్ఠానము, ఆచరణ ఇవన్నీ కూడా కావాల్సి వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. సో పరమాత్మని జనులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఏభిహి అనగా ఈ చెప్పబడినటువంటి త్రిభిహి అనగా 3 విధములైన గుణమయై సత్వరజస్తమో గుణముల యొక్క వికారములగు భావై స్వభావముల చేత సర్వం ఇదం జగత్ ఈ ప్రపంచమంతయు మోహితం సత్ అనగా మోహమును అనగా భ్రాంతిని అవివేకమును పొందింపబడినదై ఏభ్యః ఈ త్రిగుణముల కంటే పరం వేరైనట్టియు అతీతుడైనట్టియు అవ్యయం నాశరహితుడైనట్టియు మాం నన్ను న అభిజానాతి తెలుసుకొనజాలకున్నది. చూడండి, అంటే ఈ 3 గుణాలు నేను ఇచ్చానని చెప్పాడు కదా, అవి నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేనని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ చెప్పబడినటువంటి 3 విధములైనటువంటి సత్వరజస్తమో గుణముల యొక్క వికారములు అంటే అవి ప్రపంచంలో నువ్వు దుర్వినియోగపరచడం వల్ల కానీ వాటి వల్ల కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వికారాలు అవి వికారము స్వభావముల చేత ఈ ప్రపంచమునంతయు మోహమును అవివేకమును పొందింపబడినదై అంటే ఆ గుణాల యొక్క ప్రభావం వలన నువ్వు ఒక్కొక్క రకమైనటువంటి మత్తులోకి వెళ్ళిపోతున్నావు. విక్షేపం. సో అవి నీవు యందు దుర్వినియోగపరచబడుతోంది, సజావుగా ఉపయోగించబడతల్లా. ఆ విధమైనటువంటి మోహంలోకి పడిపోవడం వలన ఏం జరుగుతుందంటే ఆ గుణముల కంటే వేరే అంటే ఇందాక నేను పెట్టిన వాడు నేనే అన్నాడు కదా, వాటి యందు నేలేనన్నాడు కదా, అవి నాలో ఉన్నాయని. సో వాటి యందు నేలేనప్పుడు వీటికి ఆధారమైనటువంటి నేను ఉన్నాను, నాశరహితుడిని, ఎల్లప్పుడూ ఉండేవాడిని అనే సంగతి మర్చిపోతున్నారు. ఈ గుణాలలో కలిగినటువంటి వికారాలని నమ్ముకుని వీడు 24 గంటలు కొట్టుకుంటున్నాడు. ఏ విధంగా అనుకుందాం కొద్దిసేపు. మనకు తొందరగా వివరంగా ఏది చెప్పినా అర్థమై చావదు కనుక కొద్దిగా వివరంగా సాగదీయాల్సి వస్తుంది. సో ఒక్కొక్క గుణంలోకి వెళ్దాం. ఇందాకే మనం మాట్లాడటం అయింది తమో గుణం. తమో గుణాన్ని మనం పక్కవాడిని కొట్టడానికి, ఎవడు చెప్పినా వినకపోవడానికి, ఏ పని చేయకపోవడానికి మనం ఆ విధమైన వికారానికి లోనేమనుకో, అప్పుడు ఆ గుణం యొక్క విషయం మనకి మంచిగా వాడుకోవడం ఉపయోగించినట్ట దుర్వినియోగం చేసినట్ట?
దుర్వినియోగం చేసినట్టే కదా. అలాగే రజోగుణం, ఒరే నాయన సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి యొక్క కిరణాలు వచ్చిన తర్వాత నీలో రజోగుణం యొక్క లక్షణాలు పెరుగుతాయి కనుక నువ్వు శ్రమ చెయ్యి, ఈ విషయం కొంత ఆస్తినో దీన్నో ప్రాపర్టీనో క్రియేట్ చెయ్యి, తర్వాత సృష్టి చెయ్యి. సృష్టి చేసిన దాంతో నువ్వు నీ కుటుంబం అందరూ బతకండి, వీలైతే నలుగురికి సహాయం చెయ్యి, సత్వగుణంలోకి వెళ్ళి నలుగురికి సహాయపడే విధంగా చెయ్యి. ఈ విధంగా నీకు సత్వగుణం ఇవ్వబడింది, రజోగుణం. ఈ రజోగుణాన్ని నువ్వేం చేస్తున్నావు? కేవలం నీ కొరకే సంపాదిస్తున్నావా? నిజం చెప్పండి. నీకు నీ కుటుంబానికి సరిపడ మాత్రమే సంపాదిస్తున్నావా? అంతకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నావా? ఎంత వచ్చినా చాలలేదు, పొట్ట తిప్పలని. ఏమున్నది నా కాడ, ₹1,00,00,000 నా కాడ ఏం లేదు. ఎప్పుడు చూసినా అదే ఏడుపు మొహం, అదే ఏడుపు. సంగీతం ఆరున్నక్క రాగంలో రాగం తీస్తూనే ఉంటాం ఎంత జరుగుతున్నా సరే. ఒక్కసారి మనకన్నా పైన దుర్మార్గుడు 10 కోట్లు సంపాదించిన వాడితో మనం లెక్కేసుకుంటాం తప్ప, అసలు ఆహారం లేక రోడ్డు మీద కూర్చుని వాడు కదలలేని పరిస్థితిలో, కన్న బిడ్డలు సహాయం చేయని పరిస్థితిలో, వాళ్ళు ఏ పని చెయ్యలేని స్థితిలో, వాళ్ళు పడుతున్న స్థితిలో ఒక్క నిమిషం నిన్ను ఊహించుకో నువ్వు. అప్పుడు నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నావో అర్థమవుతుంది. ఇది నిజమైనటువంటి పరమాత్మ చెప్పిన విధంగా ఆలోచన విధానం. నీకన్నా తక్కువ వాడిని రజోగుణం వాడు, ప్రయత్నం చేయి. నీ చేత తయారు చేయబడిన వస్తువుని ఒక లేనివాడికి ఒక 2-3 పెట్టు. ఆ విధంగా సత్వగుణంలోకి వెళ్ళు. నీ రజోగుణం దుర్వినియోగం కాదు. అప్పుడు ఎంతసేపు సంపాదించినా అది నాకు అని లోపల వేయడం మొదలెడితే దాన్ని దుర్వినియోగం చేసిన వాడు అయిపోతున్నావు. అది ఎందుకని? నీకు నీ తోటి ప్రాణులు ఉన్నాయి, వాటికి కూడా నాకు బాధ్యత ఉన్నది, పరమాత్మ వాటిలో ఉన్నాడనే జ్ఞానం నీ లోపల లోపించడం వలన ఆ రజోగుణాన్ని ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మోహంలో పడిపోయి వాళ్ళు నేను ఇచ్చిన గుణాలని ఏ విధంగా వాడుకోవాలో తెలియక, మల్లెపూ ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలోకి అయిపోయారు ప్రజలు. దానివల్ల ఈ దరిద్రం అంతా జరుగుతుందని చెప్తున్నాడు. అలాగే సత్వగుణం. అసలు సత్వగుణం ఎక్కడుందండి? ఇప్పుడు కోవిడ్ వచ్చింది, మహా ప్రజల మీద పడి డబ్బులు కోట్లు సంపాదించిన మహానుభావులు ఎవరు కూడా చేయి విదల్చడానికి రెడీ అవ్వట్లే. చూడండి మీరు దేశంలో కావాలంటే. లేనివాడు, ఒక ఉద్యోగం చేసుకుంటున్నవాడు, వాడి ఇంటి ముందు నుంచి వెడుతుంటే ఒక అతను, నేను మొన్న చూశాను, వాళ్ళ ఇంటి ముందు నుంచి నడిచెళ్తున్నారు, ఈ సొంత వాళ్ళకి వెళ్ళే వాళ్ళు నడిచెళ్తున్నారు కదా, వాడి దగ్గర పెట్టడానికి ఏం లేవు. అందుకని అందరికీ తలో అరటిపండు చేతిలో పెట్టడం మొదలెట్టాడు. కానీ కొంత దూరం అన్న వాడికి శక్తి వస్తుంది. కొంతమంది అయితే నడిచి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి బూట్ల జతలు కొనిచ్చారే అమ్మ. కేవలం ఒక మామూలు ఉద్యోగస్తుడు అతను తనకున్నవి అమ్మేసేసి బూట్ల జతలు కొనుక్కొచ్చి అందరికీ ఎండలో నడిచి వెళ్తున్నారని కాళ్ళకి చెప్పులు బూట్లు ఇచ్చాడు. అది సహాయం కాదా? అతని యొక్క గుణం ఏ గుణం అని చెప్పాలరా నాన్న? సత్వగుణం అని చెప్పాలా? అది మనం ఎవరన్నా చేయగలుగుతున్నామా? సరే, మన ఆశ్రమం తరఫున కొన్ని చేస్తున్నా, అది పక్కకు పెట్టండి. నేననేది ఈ స్పృహ, సామాజిక స్పృహ లేక పరప్రాణుల పట్ల స్పృహ ఎంతమందికి ఉన్నది ఈ దేశంలో? 130 కోట్ల మందిలో కొన్ని లక్షల మంది కేవలం వలస కార్మికులు బాధపడుతుంటే వాళ్ళకి ఆహారం దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ ఊరికాడికి ఆ ఊరి దగ్గర చేస్తే ఎందుకు వాళ్ళకి అంత దరిద్రం వస్తుంది? సో చెప్పేది ఏమిటంటే, ఎందుకంటే అది పెడితే ఏమైపోతుందో. పైగా వాళ్ళు సలహాలు, కొంతమంది పెద్ద సినిమా యాక్టర్లు, చాలా గ్రేట్ యాక్టర్స్ ట్వీట్లో రాస్తున్నారనమాట, మీరంతా కష్టపడాలి, సహించుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. జేబులోంచి మాత్రం నేను పైసా తీయడు. కొన్ని 100 కోట్లు మూలుగుతున్నాయి వాళ్ళ దగ్గర, కేవలం ప్రజల దగ్గర తిన్నవేవి. నువ్వు సొంతంగా చేసింది ఏం లేదు. కాసేపు రంగు పూసుకుని మొహానికి మేకప్ వేసుకుని యాక్షన్ చేసి కొన్ని 100 కోట్లు సంపాదించిన మహానుభావులు వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. అదే మరి కొంతమంది చాలా తక్కువ సంపాదించిన వాళ్ళైనా బయటపడేసేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తానంటే బిడ్డ, ఎవరినో విమర్శించడానికి కాదు, మనిషిలో మానవత్వం అనేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. తోటి మనుషుల పట్ల జాలి, దయ, కరుణ స్పందించే లక్షణం వస్తుంది. ఆ స్పందన లేనివాడు దొంగ మాటలు మాట్లాడడం తప్ప ఇంకా పని ఏ విధంగా జేబులోంచి బయటికి తీయరు. ఇది కాదు. అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నది ప్రత్యేకంగా. ఎందుకని నేను పెట్టిన 3 గుణాల యొక్క మంచి లక్షణాలను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే, ఈ గుణాలను దుర్వినియోగంగా వాడుకోవటం వాళ్ళకి చేతనవుతుంది తప్ప సద్వినియోగం చేయడం అనేది వాళ్ళకి చేత కావడం లేదు. అందువలన
నీకు ఈ గుణాలను ఇచ్చింది నేననే సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావు. నేను అవ్యయుణ్ణి, నీలోనే ఉన్నాను, నువ్వు చేస్తున్నటువంటి తప్పు పనులన్నీ నేను లెక్కిస్తాననే జ్ఞానం కూడా లేకుండా ఉంటున్నారు. అందువల్ల ఏం జరుగుతోంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనం ఎవరికీ తెలియడంలా. గరుడ పురాణం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అది వరకు చదువుకునేవాళ్ళు, గరుడ పురాణం చదువుకునేవాళ్ళు అందరూ. అందుకని తెలిసి ఎవరు తప్పు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అది ఒక నిషిద్ధ పురాణం కింద అయిపోయింది. అమ్మో గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు, ఏమిటో అక్కడికి అందరు చచ్చిపోయినట్టు. పోనీ చావకుండా ఎప్పటికీ ఉంటారా సెలైసుకుని? అదేం లేదు. అయినా సరే మహానుభావులు అందరూ చెప్పారు అది అత్యంత 18 పురాణాలతో సమానమైనటువంటి పురాణం. ఆ పురాణం అన్ని ఇళ్లలో ఉండాలి, అది పారాయణ చేయండి. ఏమిటి పారాయణం చేస్తే వచ్చే లాభం అంటే దానిలో నువ్వు తప్పు చేస్తే జరిగే పనిష్మెంట్ ఏముంటుంది దానిలో వివరంగా చెప్పబడింది. అది తెలుసుకున్న తర్వాత తొందరగా నువ్వు తప్పు చేయడానికి ఒప్పుకోవు కదా, ఏనా? అంటే అటువంటి చాలా నన్ను జాగ్రత్త పడేటువంటి విషయం. భగవద్గీత ఎప్పుడో ఎవరైనా చచ్చిపోతే పెట్టడం తప్ప భగవద్గీత యొక్క పరిస్థితి ఏమిటండి? గండతాల్ గారు భగవద్గీత క్యాసెట్ పెడతారు ఎవడైనా చచ్చిపోయినట్టు. ఆడు చచ్చిపోయిన వాడు వినాలో చచ్చిపోయిన వాడిని పలకరించడానికి వెళ్ళిన వాడు వినాలో తెలియదు. అంటే ఆ సమయంలో తప్ప భగవద్గీత వినడానికి ఎవరికీ టైం లేదు. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి ఏమిటంటే బాబు, మన అందరి పరిస్థితి ఏ విధంగా ఉంటే ఈ 3 గుణాలనేటువంటి దట్టమైన మేఘాలు మన ఈ ఆకాశంలో ఉన్నాయి. ఏమండి ఆ మేఘాలు, ఈ మేఘాలకి పైన సూర్యుడు ఉన్నాడు, అత్యంత ప్రకాశవంతంగా ఉన్నాడు. కానీ ఈ మేఘాలు అనేవి నల్లగా మందంగా ఉండబట్టి మనం దాని కింద ఉన్నాం కదా, మేఘాల కింద మనం ఉన్నాం కాబట్టి సూర్యుడు ఉన్నాడనే సంగతి మనకు తెలియడంలా. అవునా కాదా? అయితే ఒక జంఝామారతం ఒకటి వచ్చి గట్టి గాలి వచ్చి కొడితే ఆ మేఘాలు దూరం అయిపోతే అప్పుడు సూర్యుడు కనపడతాడు. ఇక్కడ మానవులకి ఈ జంఝామారతం ఏమిటాయి అంటే వివేకం, తత్వజ్ఞాన విచారణ, ఆత్మయోగ సాధన, తర్వాత వైరాగ్యం, ఇటువంటి లక్షణాలు అనేటువంటి ఒక ప్రచండమైన గాలి వీస్తే తప్ప మనందరినీ కమ్ముకున్న ఆ దురాశ, దుర్బుద్ధి, స్వార్థం అనేటువంటి మేఘాలు మనకి తొలగవు. పరమాత్మ మనకు అవగతం కాడు. అర్థమవుతుందా? ఉదాహరణ కదా సార్, బాగుందా ఇంకా బాగుండలేదా? తర్వాత అందువలన అయితే ఆ విధంగా ఆత్మ యొక్క ఆవరణ నువ్వు తెలియజేసుకోవాలంటే నీలో ఉన్న చీకటి పోవాలి. ఆ 3 గుణాలతో వచ్చిన మోహంలోంచి నువ్వు బయటికి రావాలి. అవి మేఘాల వల్లే కప్పుకుని ఉన్నాయి. అందుకని స్వయం ప్రకాశుడైనటువంటి పరమాత్మ నీకు కనపడడం లేదు. సో ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఈ త్రిగుణాల యొక్క బంధంలో మానవుడు ఏ విధంగా ఇరుక్కుపోతున్నాడు, ఏ ప్రయత్నం చేస్తే వాడు బయటపడే అవకాశం ఉందనే విషయాన్ని ఈ శ్లోకంలో మనందరికీ చెప్పడం జరిగింది. తర్వాత మనం ఒక విషయం గుర్తుంచుకోండి, మనం అందరం కూడా మాయతో బంధింపబడినామనేటువంటి విషయాన్ని కొంతవరకు అంగీకరిస్తారా, అంగీకరించరా? ఈ 3 గుణాల ద్వారా ఏర్పడినటువంటి మాయ అనే బంధంతో మనం ఇరుక్కుపడ్డాము. మాయ అంటే అర్థం ఏమిటండి బాబు? ఉండి లేనట్టుగా ఉన్నది మాయ. అర్థమైందా? సో ఇటువంటి దానిలో ఇరుక్కుపోయినందువల్ల మనం పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి నిన్ను తాళ్ళు ఎట్టి కట్టామనుకో, కాసేపు ఆ తాళ్ళు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తావా, చేయవా? మామూలుగా ప్రపంచంలో సరే ఆవిడ వచ్చి బ్లేడ్ ఏదో అందిస్తుంది, లేకపోతే ఇట్లా గీసి పెడుతుంది, దాంతో అన్నా బయటపడటానికి ప్రయత్నం చేస్తావు. అటువంటి వాడివి నీకు నువ్వే కట్టుకున్న తాళ్ళు ఇవి. ఈ 3 గుణాలనే తాళ్ళు నీకు నువ్వు మెడకి, కాళ్ళకి, తర్వాత చెవులకి, చేతులకి, కాళ్ళకి వేసుకున్నావు ఈ తాళ్ళు. ఇది కాకుండా సెల్ ఫోన్ అనేది ఇంకోటి వేసి పైన తాళం వేసావు దాన్ని. సో ఎప్పటికీ ఆ గుణాల్లోంచి బయటికి రాలేవు నువ్వు. ఏమండి? సో ఈ పరిస్థితిలో బంధించబడ్డాను అనే సంగతి తెలిసినప్పుడు విముక్తుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలి కదా. మామూలుగా కనీస ప్రయత్నం అది మానవుడు చేయాల్సింది. సో ఆ ప్రయత్నం చేయడం ఏమిటి అంటే వివేక వైరాగ్యాలతో నీలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి చేసే యోగ సాధన, కొద్ది వైరాగ్యము, ఇటువంటి సాధనాల ద్వారా ఆ బంధాలని తెగ్గొట్టుకుంటే అప్పుడు మబ్బులు విడిన సూర్యుడు ఏ విధంగా కనపడతాడో ఆ విధంగా నీలో ఉన్న పరమాత్మ ప్రకటితం అవుతాడు. ఆయన యొక్క కృపతో, అనుగ్రహంతో నీవు నీ యొక్క స్వరూపాన్ని, నీలో బీజ రూపంలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ విధంగా ముక్తి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకు భగవంతుడు ఎందుకు కనపడ్డండి అని
తప్పు మాట మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్పాలి. సపోజ్ మనకు కొంతకాలం అయిన తర్వాత క్యాట్రాక్ట్ వస్తుంది కదండి. క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? దృష్టి మందగిస్తుంది, ఏమి కనపడవు, అన్నీ అలికేసినట్టుగా అవుతాయి. ఏమి దానికి పరిష్కారం ఏంట్రా? ఆ పైన ఏర్పడిన పొర తీసేయడం, అంతే కదా. రెటీనా మీద ఏర్పడినటువంటి పొరను తొలగిస్తే నీ చూపు మామూలుగా ప్రతిభావంతంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ నీకు ఈ 3 గుణాలు అనేటువంటి లేక నేను అనేటువంటి భావనతో ఉన్న ఆ దిక్కుమాలిన తెర ఏదైతే ఉందో అది తొలగిస్తే నీవు ఆటోమేటిక్గా పరమాత్మ తెలుస్తావు. తెర అడ్డం ఉందనే సంగతి మీకు ఎన్నిసార్లు చెప్పానండి నేను. మనకి పరమాత్మకు మధ్యలో మన మనస్సు లేక జీవుడు మన ఇంద్రియాలకు సంబంధించిన తెర ఒకటి బలమైన తెర ఉన్నది, పంచభూతాత్మకమైనటువంటి తెర. ఆ తెరను తొలగించుకుంటే తప్ప నీవు పరమాత్మను చూడలేవు, అనుభవించలేవు, ఆయనతో తాదాత్మ్యం చెందలేవు. ఇదొకటే మార్గం. ఓకే, ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.